మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా గర్భం రావడం ఆలస్యం అవుతుందా? అయితే ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫెర్టిలిటీ అనేది ఒక మహిళా సమస్య మాత్రమే కాదు, పురుషులు మహిళలు ఇద్దరికీ సమానంగా సంబంధించింది. ఈ మధ్య కాలంలో చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ సహజంగానే తగ్గుతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళల్లో ఎగ్ క్వాలిటీ నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. పురుషుల్లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొబిలిటీ తగ్గే అవకాశాలుంటాయి. మన జీవనశైలి కూడా ఫెర్టిలిటీపై చాలా ప్రభావం చూపుతుంది. తినే ఆహారం, నిద్ర అలవాట్లు, ఒత్తిడి, మొబైల్ వాడకం ఇవి కీలకమే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో అవసరమైన హార్మోన్లు సరైన స్థాయిలో విడుదల కావు. మహిళల్లో పీసీఓడి, థైరాయిడ్, అధిక బరువు, చాలా తక్కువ బరువు ఈ అన్ని ఫెర్టిలిటీని ప్రభావితం చేసే అంశాలే. పీరియడ్స్ రెగ్యులర్గా రావడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సరిగా లేకపోతే ఓవులేషన్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. పురుషుల్లో పొగ తాగడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం స్పర్మ్ క్వాలిటీని తీవ్రంగా తగ్గిస్తుంది. ల్యాప్టాప్ ఎక్కువగా మోకాలపై పెట్టుకోవడం, ఎక్కువ వేడి వాతావరణంలో పనిచేయడం కూడా స్పర్మ్పై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఫెర్టిలిటీ సమస్య ఉందని భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి సరైన పరీక్షలు చేయించుకుంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. బ్లడ్ టెస్టులు, స్కాన్లు, హార్మోన్ పరీక్షలు సమస్యను ముందే గుర్తించడంలో సహాయపడతాయి. అవసరమైతే డాక్టర్ సూచనతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా ముందుకు వెళ్ళింది. సహజంగా ఫెర్టిలిటీ పెరగాలంటే సమతుల ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, మానసిక ప్రశాంతత చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా కీలకం. ఎక్కువగా ఆలోచించడం కూడా హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ధ్యానం, యోగా లాంటి అలవాట్లు శరీరానికి, మనసుకు మంచివి. సంతానం అనేది ప్రకృతిచ్చే వరం, కానీ దానికి సహనం, సరైన అవగాహన కూడా అవసరం. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటే ఫెర్టిలిటీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.